అయితే జనాలు మాట్లాడుకుంటారు, ఏం పెళ్లి పెట్టారు అసలు? పెట్టినప్పుడు కాస్త అన్ని నీటికి పెట్టాలి కదా, తక్కువ పెడతావా? ఎన్నో మాటలు ప్రారంభమవడానికి చిన్న నిప్పు స్టార్ట్ అయిపోయింది. ఇక కాసేపు అయితే అందరూ మాట్లాడతారు, ఇంక అయిపోయింది పెళ్ళి. ఇలాంటి పెళ్లికి మనం రావడం ఏంట్రా? ఎన్నెన్నో మాటలు మధ్యన మొత్తం పెళ్ళంతా నాశనం అయిపోవాలి. సంగమం వినండి, ఒక్కడు చాలు ఆ పెళ్లిని మార్చడానికి. ఈరోజు నీ భర్త వైపు, నీ భార్య వైపు, నీ కుటుంబం వైపు, నీ బిడ్డల వైపు చూస్తున్నావేమో. నీకు చెప్పనా, ఈ లోకము నువ్వు నమ్ముతున్న కొలది నువ్వు ఎంత ఒంటరో నేర్పిస్తుంది. నువ్వు నమ్ముతున్న కొలది, దగ్గరికి వెళ్తున్న కొలది నువ్వు ఎంత ఒంటరైన వాడువో నీకు నేర్పించేస్తుంది. నీకు ఎవరు తోడుండరని, తోడుండేవాడు ఎవడు లేడని, అలాంటిది ఈ భూమి మీద లేదని నీకు ముద్ర వేసి, సీల్ వేసి చెప్తుంది, ఈ భూమి మీద నువ్వు ఒంటరిగా బతకాల్సిందని. ఒక భార్య చాలా ప్రేమించింది భర్తను. ఈమె నా జీవితకాలం ఉంటుంది అనుకున్నాడు. చూస్తే ఒక దూరం వచ్చింది. ఆ దినము చేతులారా ఆయన తీసుకెళ్ళి ఒక పెట్టెలో పెట్టి కప్పి ఆ గొయ్యి తీసి పెట్టాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇక కుటుంబం ఎవరు లేరు, పుట్టిన ఒక్కడు ఈ బిడ్డను చూసుకుంటాడు అనుకున్న సమయంలో కొన్ని సంవత్సరాలకి బిడ్డ చనిపోయి ఒంటరి చేసి వెళ్ళిపోయిన సమయాలు. ఎన్నో కుటుంబాలు కరోనా సమయంలో ఇవన్నీ చూడలేదో చెప్పండి. మీ ప్రాంతంలో నాకేం జరిగిందో తెలియదు, కానీ మా ప్రాంతం